గడుపుదాం. జీవం కలిగిన మా దేవా, నీ పాదములకు స్తోత్రం. 2025 మరి ఏప్రిల్లో వచ్చిన ఈ మంటల ఆదివారంలో మమ్మల్ని అందరినీ చేర్చి ఆత్మతో సత్యంతో దీనంగా ప్రార్థన చేసుకునే వాక్యం ఇచ్చినందుకు స్తోత్రం. దేవా, ఈ దీన ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు మాతో చోటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా బలహీనతలు, మా రోగములు, మా సమస్యలు, మేమైతే ఎందులో బంధింపబడినామో వాటన్నింటిలో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం వింటున్నప్పుడు నూతన బలం, నూతన విశ్వాసం, శక్తి మాకు దయచేయమని, ఇదిగో ప్రభా ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మీరే దీవించి ప్రతి బిడ్డలు ఆశీర్వదింపబడ్డ కృప చూపమని, ఈ దేవుని మీ శివచాటు మరుగు చేసుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పే వాక్యమును బహు జాగ్రత్తగా వినండి. ఈరోజు అందరూ కూడా అనేక సంఘాల్లో కూడా మంటల ఆదివారం జరుపుకుంటున్నారు. ఎలా నేను చెప్పే అంశం మంటల ఆదివారం అంశమే అది పెట్టుకున్నాను. ఎందుకు మంటలు పట్టుకొని మంటల ఆదివారం జరుపుకుంటున్నాం? మంటల ఆదివారం మనము బైబిల్లో నుంచి ప్రతి వచనాన్ని లోతుగా ధ్యానించి పరిశీలించి చూద్దాం. బైబిల్ చిన్నవారు దయచేసి తీసుకోండి. బైబిల్ చిన్నవారు మార్క్స్ వార్త 11వ అధ్యాయం ఒకసారి చూస్తే, వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుట ఉన్న గ్రామంలోకి. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెతనీ అనే గ్రామానికి వచ్చినప్పుడు ఇద్దరు శిష్యులను యేసుప్రభు పిలిచిండు. వింటున్నా? ఇద్దరు శిష్యులను యేసుప్రభు పిలిచి ఏమంటాడు? మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. ఫస్ట్ ఆ ఇద్దరిని పిలిచి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. మీ ఎదుట మన పక్క ఊరు ఏది ఉంటుంది, మనకు ముందు ఏది ఉంటుందో మనకు తెలుసు. అప్పుడు యేసుప్రభు కూడా ఇద్దరు శిష్యులను పిలిచి మీ ఎదుటనున్న గ్రామానికి పోండి. పోతామని ఏం జరుగుతుంది? కంటిన్యూషన్. చూడండి, మీరు ఆ ఊరికి వెళ్ళండి. అక్కడికి పోగానే అక్కడ కట్టివేయబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అయితే దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ గాడిద పిల్ల ప్రత్యేకత ఏంటంటే, దాని మీద ఏ మనుషులు ఎప్పుడు కూర్చోలేరు. చాలా మంది గాడిదలను చేస్తారు, వాటిలో కూర్చొని ప్రయాణం చేస్తారు. వెనుకట ప్రయాణ సాధనాలు గాడిద, ఎడ్ల బండ్లు, గుర్రాలు, అవే ప్రయాణ సాధనాలు. అప్పుడు యేసుప్రభు కాలంలో చాలా మంది గాడిదల మీదనే ప్రయాణం చేసేవారు. వింటున్నా? బిలాము కూడా దేని మీద ప్రయాణం చేసిండు? గాడిద మీద ప్రయాణం చేస్తే గాడిదను ముందు పోకుండా దేవదూత వచ్చింది. గాడిద అంటే మనము చాలా ఆశ్రయించుకుంటాం మన దేశంలో, ఏక గాడిద అంటాం కదా. అప్పుడు ప్రయాణ సాధనములు అవే. యేసుప్రభుకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? కారు కాదు. పెద్ద మనమైతే ఒక పెద్ద కారు వచ్చిన వాళ్ళని చాలా గౌరవిస్తాం, పెద్ద కారు. కానీ యేసుప్రభు ఎంత దీనంగా ఆయన పరిస్థితి ఏంటి? నాకు ఒక గాడిద కావాలి, నీ ఎదుట నా గ్రామానికి పొంది, అది ఎప్పుడు ఎవరు ఎక్కని గాడిద పిల్ల మీరు ఆ గ్రామంలో ప్రవేశించగానే అక్కడ కట్టివేయబడినది. దాన్ని తీసుకుని రండి అని ఇద్దరు శిష్యులతో తోలండి. కంటిన్యూషన్ చేయండి. దాన్ని విప్పి నా ఎందుకు తోలుకొని రండి. ఫస్ట్ ఆ గాడిద పిల్ల కట్టివేయబడ్డది. అవునా? సాధారణుడు చాలా మందిని కట్టేస్తాడు. ఇవాళ గుడికొద్దు,
ఎలా చర్చకొద్దు అని వాళ్ళను ఆలోచనలతోటి కట్టిస్తాడు. ఇలా వద్దు, ఎండున్నది ఒక భయం పెట్టిస్తాడు. లేదా ఈరోజు ఎందుకు బలహీనత, ఈరోజు ఎందుకు అనారోగ్యం, ఏదో ఒకటి సామాన్లు సృష్టిస్తాడు మనిషి లోపల. కానీ యేసుకు నువ్వు కావాలి. అక్కరకురానికి పనికి మళ్ళీ గాడిద యేసు ప్రభు కావాలన్నప్పుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. మీరు దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డలు, మీరు దేవుని దగ్గరకు రావాలి. మనలో సాధారణ ఎన్నో కట్టలేస్తాడు, తలంపులతోటి, పాపంతో, రోగంతో, శూన్యంతో కట్టేసినా నువ్వు యేసు ప్రభు కావాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ ఇద్దరు శిష్యులు ఆ గ్రామంలో పోగానే కట్టివేయబడిన గాడిద పిల్ల ఒకటే కనబడ్డది. దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకున్నామన్నాడు. నిజంగా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలి. అయ్యో నాకు ఈ రోగం ఉన్నది, నేను ఎట్లా పోవాలి అంటే ఎట్లా రావాలి కదా. ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు లెక్కింపలేని దీవెనలు, ఆశీర్వాదములు, లెక్కింపలేని మేలులు నువ్వు పొందుకుంటావు. నీకు రోగం ఉందా, ప్రయాసపడి భారం వహించిన వాళ్ళగా నా యొద్దకు రండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఇక్కడ ఇద్దరిని పంపి గాడిద పిల్లకి తెలియదు కదా, దాన్ని విప్పి నా యొద్దకు తోడుకున్నామన్నాడు. అయితే కంటిన్యూషన్ చేయండి. చూడండి, మీరు ఆ గాడిద పిల్లని అక్కడ ఆ ఊరు పోయి ఇప్పుతారు కదా, ఇప్పుతుంటే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, లోకంలో దేవుని స్వార్థ చేసేటప్పుడు అనేక రకములైన ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. వింటున్నారు, అయినా కూడా ఏం భయం లేదు. అనేక రకములైన అభ్యంతరాలు చెప్తారు. మీకెందుకు ఒక గుడి, ఈ ఊళ్ళో గుడి లేదా, అక్కడికి ఎందుకు పోతారు అనేటోళ్ళు లేరా, ఏదో రకంగా ఆబ్జెక్షన్. మీరు ఆ ఊళ్ళో పోయి ఆ గాడిదని విప్పుతుంటే ఎవరైనా మిమ్మల్ని మీరు ఇది ఎందుకు విప్పుచున్నారని అడిగితే మీరు ఏమని చెప్పాలి? ఇది ప్రభువునకు కావలసినదని చెప్పాలి. ప్రభువునకు కావలసింది. నువ్వు అక్కడికి వచ్చినావంటే నీ గురించి తెలుసు దేవునికి. ఇలా నువ్వు మందిరానికి వచ్చినావంటే నీ గురించి తెలుసు. నా కుమారుడు నా ఎద్దకు వచ్చింది. అసలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ పొడిగిపోబడుతుంది, ఆ సకల సమస్యలు పోతాయి. యెహోవా, అందుకే బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. మనం ఏం డబ్బులు పే చేయాల్సింది లేదు, నువ్వు పైసలు లేకుండా ఏం లేదు, నువ్వు దశమ భాగం లేకుండా ఏం లేదు. నువ్వు నీ బాధతోటి, నీ రోగంతో, నీ సమస్యలతోటి ప్రభు దగ్గరకు కావాలి. నువ్వు ప్రభుత్వం కావాల్సి ఉన్నది. నువ్వు బాధలో ఉన్నా శివులను చాలా మంది సాతానుడు కట్టివేసి ప్రార్థనకు రాకుండా చేస్తాడు. ప్రార్థన ఏంది, దేవుడు ఏందని సింపుల్గా తీస్తాడు. అసలు ఒక్కసారి ఆలోచించు, నీకు కలిగిన ఎముకలలో ఒకటి కూడా దేవుని దృష్టిలో మరువై ఉండలేదు. నేను ఎవరు చేసింది? తల్లి కడుపులో దేవుడు చేసింది. ఆ దేవుడి దగ్గరికి నువ్వు రావాలంటే నీ పాదాలు రావు, నీకు తలంపు లేదు, ఆలోచన లేదు, దేవుని మర్చిపోదు. అయినా దేవుడు ఏమంటాడు? ఆ గాడిద పిల్లలు విప్పి దాన్ని కట్టేసేడు, నా దగ్గర తీసుకొని రండి అని చెప్పాడు. వాళ్ళు పోయి విప్పుచుండగా ఎవడన్నా అభ్యంతరం చేస్తే ఇది ప్రభువునకు కావాల్సిందని చెప్పాలి. దేవుని వెళ్ళారా, నువ్వు దేవునికి కావాలి. మనమైతే అసహించుకుంటాం, గాడిదను మన దగ్గర కట్టేసుకుంటామా? అసహించుకుంటాం. అదంతెందుకు, మన పక్కన ఎవరైనా పోతా ఊకే తగ్గి వ్యక్తున్నాడు అనుకోదు. మనము ఏమనుకుంటాం? ఇలా మాస్కులాగా ఇక్కడ ఏదో ఖర్చు అడ్డం పెట్టుకుంటాం కదా, అసహించుకుంటాం. కానీ యేసు ప్రభు సకల జనులను ప్రేమించింది. బాధలో, రోగంలో, శోధంలో, పాపంలో మీరున్నప్పుడు మీరు యేసు ప్రభు కావాలి. మీరు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, మీకు శాంతి సమాధానం ఇస్తాడు, సైతాన్ని శోధనను విడిపిస్తాడు. నేను అది అనుభవించినా మీకు చెప్తున్నా. దేవుని ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలు సాగిపోతూ ఉండాలి. నీవు ఫస్ట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నా
మనుషులు నిన్ను అసహించుకోవచ్చు, ప్రజలు నిన్ను హేళన చేయొచ్చు, ప్రజలు నిన్ను దూషించవచ్చు, ద్వేషించవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. వింటున్నా? నీవు ప్రభువునకు కావాలి. నువ్వు పాపం స్థితిలో ఉన్నా, తాగుబోతు అయినా, నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా. నీ కట్లు విప్పి ప్రభు నిన్ను ఒక మంచి పనికొచ్చే సాధనముగా, ఆయుధముగా నేను వాడుకుంటాడు. క్రీస్తుని దేవుని బిడ్డలారా, నీవు ప్రభువునకు కావాల్సినది. ఈరోజు నేను చెప్పేది మంటల ఆదివారం యొక్క ప్రాముఖ్యత చెబుతున్నా. ఈ మంటల ఆదివారం రోజు నువ్వు ప్రభువు కావాలి. కట్టబడిన గాడిదే ప్రభువు కావాల్సినప్పుడు మనస్సాక్షి ఉన్న మంచి మనిషి అయిన నీవు ప్రభువుకు కావాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. తక్షణమే వాడు ఆ గాథ పిల్లలు విప్పి దాన్ని పంపిస్తారు. పోండి, మీ ఎదుట నా గ్రామానికి పోండి. ఇక్కడ పోవడానికి ఒక అర్థం ఉన్నది. అదే దేవుని స్వార్థ తెలియదు, దేవుని యొక్క స్వార్థ తెలియదు. పోయేవాళ్ళు లేరు, అందరూ ప్రాణరక్షణే కోరుకుంటారు, ఎండదగనియారు. దేవుని స్వార్థ ఖచ్చితంగా కష్టపడి చెప్పి అనేకులకు చేరవేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. ఇక్కడ మీ ఎదుటిన్న గ్రామానికి పోండి, దాన్ని వెతుక్కొని తోడుకొని రండి, ఇది ప్రభుత్వం కావాల్సినదని చెప్పమని యేసు ప్రభు చెప్పి. ఎంతో మంది నువ్వు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతానికన్నా వెళ్ళండి, కట్టబడి దేవుని సువార్త తెలియక ఎంతో మంది పాపంతో, శాపంతో, దురాత్మలతో కట్టబడి ఉన్నారు. వాళ్ళకి చెప్పే బాధ్యత ఎవరిదే? ఏసీలో కూర్చుండి మంచిగా గాలి, మంచి కాళ్ళ పోకుండా చెప్పే ఉండే అయ్యా కదా? కాదు. నేను మీకు చెప్తున్నా, నిజంగా దేవుని సువార్త సేవ చేయాలనుకునే వాళ్ళు, దివారాత్రులు కష్టపడి సేవ చేసే వాళ్ళు ఈ భాగ్యాన్ని సంపాదించుకుంటారు. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, కట్టబడిన వాళ్ళను ఎక్కువచ్చే వాళ్ళు కావాలి. చూడండి, వీళ్ళు ఇద్దరు శిష్యులు ప్రభు చెప్పినట్లు వెళ్ళారు, ఆ గాడిద పిల్లను విప్పుచున్నారు. విప్పుచున్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఆశిక్ష చేసేది ఏమని, మీరు ఈ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు, మేము ఆశించేది లేరా? అరే, ఈ క్రైస్తవ మతం లేదా, ఇది ఎక్కడో విదేశ మతం అనుకుంటాను. ఈ క్రైస్తవ మతం లేదా, మనకు దేవుడు లేడా అనుకుంటాను. నేను మీకు ఒక్కటే చెప్తున్నాను, జీసస్ ఫర్ ఆల్. యేసు ప్రభు అందరికీ దేవుడు. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారిని పిలుస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానము జీవితం ఇస్తాడు. అందుకే మీరు ప్రభు దగ్గరికి రండి, సాతానుడు రాకుండా వాడు కట్టేస్తాడు. ఎట్లా? నేను గుడికి పోతావని అందు చూస్తా. యోగు దగ్గరికి పోలేదా సాతాన్? అతడు వృత్తాన్ని నీతిమంతుడైనా, అతడు వృత్తాన్ని అంత ధనవంతుడైనా, అతడు ఒక్కసారి అతని చుట్టూ కంచె తీసేయి, ఇప్పుడే నీ ఎదుట నేను దూషిస్తాడని సాతాన్ని మాట్లాడుతుంది. అనేక లోపల ఈ రోజుల్లో నేను చూస్తున్నా, చాలా మందిలో సాతాను శక్తులు దూరుంటాయి. నేను ఒక్కడే ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఆ యేసు ప్రభు కాలంలో అనేక దయ్యంలో యేసు ప్రభు వెళ్ళగొచ్చాడు. ఈ రోజుల్లో లేవా? ఉన్నాయి. కన్నులారా చూడొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. కానీ దేవుని వాక్యం కన్ను తెరిచి పరిశీలించినమ్మండి. అనేకులు సాతాను శక్తుల చేత, పాపపు కట్ల చేత కట్టబడి బయటికి రాలేకున్నారు. వాళ్ళని విప్పుకొని వచ్చి వాళ్ళ దేవుని సువార్త అందించే బిడ్డలు కావాలి. అయితే ఇక్కడ వారు విప్పుచుండగా కొంతమంది ఆబ్జెక్షన్ చేసింది. ఏమని? మీరు ఈ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారంటే వాళ్ళు ఏం చెప్పారు? అందుకు శిష్యులు ఇది ప్రభువునకు కావాల్సిందని చెప్తారు. వింటున్నా? యేసు ప్రభు చెప్పినట్లు ఇది ప్రభువునకు కావాల్సినదనే వారు పూజిస్తారు. నేను మీకు ఏం చెప్తున్నా,
యేసు ప్రభు దగ్గరికి ఏ బాధతో ఏ సమస్యతో వచ్చినా మీ బాధలు పోతాయని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ యొక్క మఠరాల వారం యొక్క ప్రాముఖ్యత మీరు దయచేసి బాగా జ్ఞాపకం చేస్తున్నా. ఈ మఠరాల వారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కట్టివేయబడిన గాడిదలు విప్పొచ్చుటలు కావాలి. దేవుని స్వార్థ అందరి ప్రజలకు దేవుని స్వార్థ తెలియజేసే బిడ్డలు కావాలి. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని బాగా గమనించండి. ఏదో మఠరాది వారం అంటే ఏదైతే మీకు కనబడతాయి. కంటిన్యూషన్ చేయండి, చదువు. చూడండి, ఇప్పుడు వాళ్ళిద్దరు ఆ గ్రామానికి పోయిండ్రు, గాడిద పిల్లలు విప్పిళ్ళు, తోడుకొని యేసుప్రభు దగ్గరకు వచ్చిండ్రు. అమ్మా, ప్రార్థన ప్రాణాలకు దేవుని స్వార్థ చెప్పాలి, దేవుని మందిరానికి నడిపిస్తే మీరు నిజంగా సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఎంతో మందికి దేవుని స్వార్థ అందించలేదు, అందిన వాళ్ళు ఖచ్చితంగా నమ్మలేకపోతారు. ఎందుకంటే క్రియ లేని విశ్వాసం మృతం. మనము గుడ్డివాడు తొవ్వదు పెట్టగలరా? ఇద్దరు పోయి గోతులు వాడతారు ఎక్కడో కదా. నీవు దేవుని శక్తిని పొంది దేవుని వాక్యం చేత దేవుని నడిపింపు నీలో ఉంది, దేవుని యొక్క అనుభవం నీకు ఉంటే నువ్వు ఏదైనా మార్గం చూపించగలుగుతావు. వింటున్నా, దేవుని అని మీరు విశ్వాసం ఉంచండి. నీ రోగం పోతుంది, నీ బాధ పోతుంది అని ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. నేను అనుభవిస్తేనే కదా మీకు చెప్పాల్సింది. నేను అనుభవించినప్పుడు ఈశ్వరు గొప్ప దేవుడు అంటే మీకు ఏమర్థమవుతుంది? నిజంగా దేవుని బిడ్డారా, నేను చావుకు సమీపంగా ఉన్న రోజుల్లో దేవుడు నన్ను ముట్టిండు. మీకు ఆ రక్షణ, ఆ స్వస్థత మీకు దొరుకుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది. ప్రభును మీరు తెలుసుకోండి. ఇంకా ఇద్దరు పోయి వారు వెప్పి ఆ గాడిదని యేసుప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి, ఎంతో మంది పాపంతో కట్టబడి ఇళ్ళలో ఉన్నారు, ఎంతమంది పేషెంట్లు, అమ్మా నాయనలు మూలుగుచు హాస్పిటళ్లలో అనేక ఇళ్లలో ఎంతమంది బాధలో ఉన్నారు లేరా? వాళ్ళందరికీ మరణానికి సమీపంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. ఈ దేవుని సువార్త యేసుప్రభుని నమ్మండి అని చెప్పే వాళ్ళు ఎవరు? అది తక్కువగా గుడికి వచ్చినంత మాత్రమే ప్రార్థన చేసి పంపిస్తాను. అనేక మంది మరణానికి సమీపంగా ఉన్నారు. కాబట్టి దేవుని సువార్త తెలియజేసే భారం ప్రతి క్రైస్తవ బిడ్డల మీద ఉన్నది. ఇక్కడ నేను ఈరోజు మీకు చెప్తున్నా, యేసు ప్రభు ఆ గాడిదను ఆ శిష్యుడితో ఇప్పుకొని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినాక ఏం జరిగింది? కంటిన్యూషన్ చేయించారు. చూడండి, ఆ గాడిద మీద యేసు ప్రభు కూర్చోగానే అనేకులు ఆ దారి పొడుగున ఏం పరిచిండ్రు? తమ బట్టలు పరిచిండ్రు. యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడు, దారి పొడుగుత బట్టలు పరిచిండ్రు. మనం ఏదన్నా మంత్రులు వస్తానంటే రోడ్డు పొడిపోతే ఏం చేస్తాం? ముగ్గు పోస్తాం, అంతే కదా. కానీ అంతకంటే గొప్ప కార్యం చేసిండు. ప్రజలు తాము కట్టుకున్న, తాము దాచుకున్న బట్టలు తెచ్చి దారి పొడుగున వాళ్ళు అనుకున్నారా? మంటలితే నా బట్టలకు అనుకున్నారా? మంటల ఆదివారం యొక్క ప్రాముఖ్యత అదే. దారి పొడుగున బట్టలు వచ్చి కొందరు తాము పొలంలో నరికిన కుమ్మలను తెచ్చి ఆ మట్టలను తెచ్చి దారి పొడుగున వచ్చింది. అందుకే మట్టలు మట్టలు తెచ్చిన రాయబడ్డ. చూడండి, చదువు అవచ్చును. ఏం పరిచయంలో కుమ్మలను. అబ్బా, గాడిదకి ఇంకా ఎంత వచ్చింది. యేసుప్రభు దాని మీద కూర్చున్నప్పుడు దాని మీద బట్టలు వేసి కింద నడవకుండా గాడిదకు బట్టల మీద నడిపించింది. నువ్వు యేసుప్రభుని కలిగి ఉంటే నీ జీవితం ఎల్లప్పుడూ ఆనందకరంగా ఉంటుంది. ఏ రోగం వచ్చినా ఏం కాదు, ఏ తెగులు వచ్చినా ఏం కాదు. అందుకే దావీదు అంటాడు, దేవుని యొక్క మర్మం తెలుసుకోవాలి. నా కాళ్ళను లేని కాళ్ళవలే ఆయన చేస్తాడు. నా కాళ్ళను లేని కాళ్ళగా
పరిచిది, కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిది. యేసుప్రభు గాడిద మీద వస్తుంటే ఎంత ఘనత! మనం ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టుకుంటాం, కానీ అంతకంటే ఎక్కువ గ్రేట్. యేసుప్రభు ఆ గాడిద మీదకి రాగానే గాడిద పిల్ల మీద బట్టలేసి, దారి పొడుగున బట్టలు పరిచి, పొలంలో నరికిన కొమ్మలను తీసుకుని వచ్చాడు. అప్పుడు చూడండి, వాళ్ళు అట్లా స్తుతించారు. అందరూ అక్కడ ఉన్న ప్రజలు దావీదు కుమారునికి జయం జయమని. ఇప్పుడు మనము యేసు నామంలో వదిలిపో అంటే శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకతో ఉన్న గుండెవాడు తిగ్గున లేచినట్టు చెడు. నువ్వు పొద్దున్న అలాగే అని ఇప్పుడు లేస్తారా చూడు. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే విశ్వాసం తగ్గింది. ఎవరు ఎక్కడ ప్రార్థన చేస్తే ఏమి ఇస్తారు, ఏ డబ్బులు ఇస్తారు, ఇట్లా తయారైనప్పుడు, బిజినెస్ గా తయారైనప్పుడు మనం ఏం చేయలేము. ప్రభు వాక్యము నీలో నిండుగా ఉంటే నీ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ వాళ్ళు ఎంత స్తుతించిండు, వాళ్ళు గాడిద మీద బట్టలు వేసిండు, దారి పొడుగున బట్టలు వసిండు. కనీసం నీ హృదయం దేవునికి ఇచ్చేయి. చూడండి, హార్ట్ఫుల్ గా జయం ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడిగా కానీ స్తుతించిండు. మనము అక్కడ స్తుతిస్తున్నామా? మనము హార్ట్ఫుల్ గా హృదయపూర్వకంగా దేవుని స్తుతించినప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. సమస్యలు వస్తాయి జీవితంలో, చాలా సమస్యలు వస్తాయి. ప్రార్థన చేయి, వాటన్నిటికీ విడుదల దొరుకుతుంది. రోగం వచ్చిందా, ప్రార్థన చేయి, దేవుని స్తుతించు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆశిస్తాడు. ఇరుకులో దేవుడు విశాలత కలుగజేస్తాడు. తనను నిజంగా ప్రార్థించి గెలిచే వారికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, ఇలా మట్టల ద్వారా ప్రాముఖ్యత ఏంటంటే, మట్టలు పట్టుకొని గాడిద ముంగట వేసి కింద నడుగుతాను బట్టలు పరిశీలి. ఇలా ఏం పరిచినావు నువ్వు? నీ జీవితంలో యేసుకి ఏం చేసినావు నువ్వు? అసలు నీ హృదయాన్ని తెరిచి కనీసం చేర్చుకో ఈ మట్టల ద్వారా. నేను ఎక్కడ చెప్తా, యేసు దేవుడు ఎదురు ఉంటే ఎందుకు రాబోయాం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం. ఈ గుండెలో యేసే ఉన్నాడు అనుకో, ఏం కాదు. వింటున్నా? నువ్వు ఈ హృదయంలో పాపం, తాగుడు, దేవుడికి అయిష్టమైన పనులు అన్ని చేస్తూ సాధారణ నిలయమైపోయినప్పుడు దేవుడు కూడా చూస్తాడు. చూసి బిడ్డకి ఇక మనసు రాగోని మరి మరణాన్ని కూడా అప్పగించే సమయం. నేను ఈ కొద్ది కాల జీవితంలో నేను చెప్తున్నా, మన యాత్ర 70-80 ఏళ్ళే. తర్వాత బతుకుతామా? 70-80 ఏళ్ళ వచ్చే వరకు మన పరిస్థితి ఎట్లుంటో తెలుసా? కళ్ళు కనబడే, ఆపరేషన్ చేసుకున్నా కనబడే, అది న్యాచురల్. అందరూ తెలియాలి, తెలుసుకోవాలి కూడా. కళ్ళు కనబడి, ఆపరేషన్ చేసినా కళ్ళు కనబడి, తర్వాత పనులు ఊసిపోతాయి, కాళ్ళు నడవరాదు. ఒకరి సాయం మనకు కావాలి, లేపాలి, కూర్చునిపెట్టాలి, తినబెట్టాలి. ఎంత! అందుకే నేను చెప్తున్నా, దుర్దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మంచుకున్నప్పుడే విశ్వాసిగా ఉండు, భక్తిగా ఉండు. వాళ్ళు అక్కడున్న ఆ యెరూషలేము ప్రజలు ఏం చేసిండ్రు? దారి పొడుగున బట్టలు పరిచిండ్రు. నీ జీవితంలో నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఇక సావుకు దగ్గర అవుతున్నాం. వింటున్నా? మనం దినదినం దేవుని దగ్గర అవుతున్నాం. అయ్యో, నేను బాగా చదువుకున్నా, నాకు బాగా డబ్బు ఉన్నది, నాకు ఆస్తున్నది అంటే ఒరే వెళ్ళివాడా కామ్ రావచ్చే అని పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి. మనం చచ్చినప్పుడు మన తోబుట్టులు కానీ, మన పాలులు కానీ, పక్కలు కానీ వాళ్ళని వస్తారా? ఎక్కడ వస్తారు తెలుసా? సామర్థ్యానికి వస్తారు, కొందరు పెడతారు, మనకి ఎంత ఇంటికి వచ్చి
హాయిగా తిని తాగి పండుకుంటారు. జీవితం అంటే అట్లా అయిపోతుంది. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, జీవితంలో మనకు ఒక మంచి మంటలాధారం దేవుడు ఇచ్చింది. ఆ బట్టలు వచ్చినట్టు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చాయి. పరు దేవాలయ హృదయంలో ఉండు. ఎల్లప్పుడూ నా బ్రతుకు, నేను బ్రతుకు దినంలో నీవు చిరకాలం నుండి యెహోవా మందిరంలో నివాసం చేతనన్న దావీదు మాటలను నీ హృదయంలో ఉంచుకో. ప్రభుతో కలిసి సాగిపోదాం. కట్టబడిన గాడిని విప్పాలి, ఈజు దగ్గరికి దూరరావాలి. మన బట్టలు వాళ్ళ బట్టలు కొమ్మలు వచ్చినట్టు మన హృదయాన్ని దేవుని దగ్గర నిత్యము పర్వాలి. రోజు ప్రార్థన ఉండాలి ఇంట్లో. రోజు ప్రార్థన లేకపోతే సాతానుకు సందు దొరికిపోతుంది. వాడు మీ దగ్గరకు వస్తాడు, అటాక్ చేస్తాడు. దేవుని బిడ్డారా, కొద్ది సమయంలో కొద్ది మంటలను, ఈ మంటలాదివారం యొక్క ప్రాముఖ్యతను నేను తెలియజేస్తున్నా. మంటలాదివారం రోజు వాళ్ళు ఎక్కడ నరుకొచ్చారు? పొలంలో ఉన్న కొమ్మలు. ఇప్పుడు ఆరోగ్యం పొలంకి వెళ్ళి ఎన్నో కొమ్మలు ఉంటాయి, అవన్నీ నరుకొచ్చి మరి దేవుని స్తుతించారు. దావీదు కుమారునికి జయం. కనీసం నువ్వు ఒక మాటనే లేదు, ఒక పంటనే లేదు. కనీసం నీ హృదయం కూడా దేవునికి ఇస్తలేవు. ఇస్తానవా? ఇంత దిగజానం. మళ్ళా మంటలాది వరకు ఎందుకంటే కొన్ని క్రైస్తవ సంఘాలే అంటున్నాయి. ఇది రాయబడ్డదాన్ని నేను చెప్తున్నానా? వాక్యానుసారంగా అది నడవాలి, బ్రతకాలి. అప్పుడు క్రియలు నీలో ఉంటాయి. క్రియలు లేని విశ్వాసం మొత్తం. నేను మీకు చెప్తున్నా, ఇదే మంటలాది వారం యొక్క ప్రాముఖ్యత. అక్కడి ప్రజలు మట్టలు పట్టుకుని యెరూషలేము దేవాలయంలో గాడిద మీద కూర్చుండబెట్టుకొని ఊరేగింపుగా జీవోత్సవంగా మహోత్సవంతో దావీదు కుమారునికి జయం అని కేకలు వేసుకుంటూ పోయింది. కనీసం నోరు చర్చుకొస్తే చూడండి దేవుని బిడ్డారా, వాక్యం ఏమి సెలవిస్తుంది? నీ నోరు తెరువుము, నేను దాన్ని నింపెదను. నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ అవసరం నీకు తెలుసు, నీ రోగం నీకు తెలుసు, నీ బలహీనత నీకు తెలుసు. ఈ మంటలాది వారం రోజు దయచేసి ఏ బలహీనత ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ పాపం ఉన్నా ఇవన్నీ హిమము కంటే తెల్లగా కడిగి వేసుకుని బిడ్డలుగా ఈ మంటలాది వారం మీరు ప్రభుత్వం కలిసి సాగిపోయి మనమందరం కూడా దేవుని స్తుతిద్దాం. దేవుడి చిన్న వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం. దేవా, ఈరోజు ఈ మంటలాది వారం మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా తిరిగిన నలిగిన దీన మనసులో నీ యొక్క పరుస్తున్నాం. అయ్యా, మా పేరులో ఉండమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. తిరిగి నలిగిన హృదయాలను అలక్ష్యం చేసేవాడు కావు తండ్రి. మా చిన్న కుటుంబాన్ని, మా గ్రామాన్ని, నా సంఘాన్ని, మా మండలాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని అంతా మార్చండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో అనేక విషయాలు తెలుసుకోవడానికి నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది ప్రజలు నీ వాక్యం తెలియక సాధారణ అనేకులను కట్టివేసిండు. ఇప్పుకొచ్చే బిడ్డలను లేపండి. దేవాన్ని స్వార్థ సకల జనములకు తెలుపబడ్డ కృప చూపమని విన్న వాక్యంను ప్రతి బిడ్డను మా హృదయంలో నింపుకొని అనునిత్యము స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.